మనసు పదే పదే కదలటాన్ని ఆలోచన అన్నారు. అలా మనసు పదే పదే కదలకపోతే దాని పేరే ధ్యానం. ఎరుక మనసును చూస్తే జ్ఞానం, మనసు ఎరుకను చూస్తే ఏకాగ్రత. వేరు కాదు అని తెలియటమే ఏకాంతము, వేరు కాదని తెలియటమే పరబ్రహ్మ జ్ఞానము. కాంతి దృశ్యాన్ని సృష్టిస్తుంది, శబ్దము దృశ్యమైన ఎరుకని కలిగిస్తుంది. ఇది యోగ రహస్యం. నన్ను నేను తెలుసుకుంటే జ్ఞానం, నన్ను నేను తాత్కాలికంగా పోగొట్టుకుంటే అది ఏకాగ్రత. ఆలోచనకి ఆలోచన పరుడికి ఒక భేదం, ధ్యానికి ధ్యానానికి ఒక భేదం, మంత్రానికి మనసుకు ఒక భేదం ఉంది అని అనుకున్నంతకాలం అక్కడ నేనున్నట్టే. స్వామి నమస్తే. స్వామి నమస్తే. ఈ జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గరికి ఒక వ్యక్తి చదువుతారు. ఈ చాప్టర్ పేరు ఆనందాన్ని కోరటం. ఆయన అడుగుతున్నారు, నేను అంతిమ సత్యాన్ని కనుక్కోవడానికి, సత్య సాక్షాత్కారం పొందడానికి ధ్యానం చేస్తున్నాను. నేను ఆశిస్తున్నది ఫలితం కాదు, అదొక ఆనందం. అది కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. ధ్యానం అంటే మనస్సుని దాని ఆలోచనల నుండి, అన్ని స్థాయిల్లోని ఆలోచనల నుండి విముక్తి చేయడం. ఆలోచించేది ఆలోచన వేరు కాదు, అది ఒకే ప్రక్రియ. రెండు వేరువేరు ప్రక్రియలు కాదు. వేరువేరు ప్రక్రియలు అజ్ఞానానికి, భ్రమకి మాత్రమే దారితీస్తాయి. ధ్యానం చేసేది ధ్యానమే. అప్పుడు మనసు ఏకాంతంగా ఉంటుంది. అది నిశ్శబ్దంగా చేయబడి ఉండడం కాదు, ఏకాంతంగా ఉన్నదాని వద్దకే కారణరహితమైనది వస్తుంది. ఏకాంతంగా ఉన్నదానికే ఆనందం ఉంటుంది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పాద పద్మాలకు ప్రణమిలుతూ బ్రహ్మజ్ఞాని అయిన వారి బోధని మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో వారి మాటలోనే చెప్పుకుందాం. ఈ చాప్టర్ పేరు ఆనందాన్ని కోరటం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆనందం కోరేది కాదు రవి గారు, ఏది కోరుతుందో అది ఆనందమే ఒకటి. రెండోది ఏంటంటే ఉన్నదే ఆనందం అని తెలుసుకోవాలి తప్పితే కోరుకునేది కాదు. ఆనందమే ఆనందాన్ని తెలుసుకుంటుంది. ఆనందాన్ని ఎట్లా? ఉదాహరణ చూడండి, మనం బాగా ఆనందం అంతా అనుభవించాక ఒక క్షణం గుర్తుపడతాం. ఇప్పుడు ఉదాహరణకి గాఢ నిద్రపోయి లేస్తాం, నిద్రలో ఉన్నది ఆనందమే. నిద్రలో మనకి తెలియదు కానీ ఆనందమే. ఎందుకంటే నిద్రలో ఉన్నది ఏకాంతము, నిద్రలో ఉన్నది ధ్యానము, నిద్రలో ఉన్నది ఆలోచనారహితమైన ఒక అద్భుతమైన పరిణామం. అది ధ్యానమే. అది అందుకని లేవగానే ఆనందాన్ని గుర్తుపడతాం. దీని అర్థం ఏమిటి? ఆనందాన్ని చవి చూసి వచ్చాం కాబట్టి ఉన్నది ఆనందమే, దానికోసం నువ్వు ఏ ప్రయత్నం చేయలే. నిద్ర మాత్రం మనందరం కూడా తెలుసో తెలియకో, శిశువు దగ్గర నుంచి వృద్ధుల దాకా, సామాన్యుడి దగ్గర నుంచి మానవుడి దాకా, ఓ సన్యాసి దగ్గర నుంచి బ్రహ్మజ్ఞాని దాకా నిద్రకి ఏం ప్రయత్నం చేయరు. ఎంతసేపు అని వదిలిపెడితే అప్రయత్నంగా నిద్ర వస్తుంది. ఆ వచ్చిన నిద్రలో ఒక అద్భుతమైన ఆనంద స్థితిని అందరూ పొందుతారు. ఏ ప్రయత్నం లేదుగా. సరే, నిద్రలో పోనీ ఏమైనా తెలుసుకునే ప్రయత్నం నేనుందా? నేను లేదు. పోనీ ఆలోచన ఉందా? ఆలోచన లేదు. పోనీ అనుభవాన్ని అనుభవిస్తున్న స్పృహ ఉందా? అది లేదు. లేచాక గుర్తుపట్టి చక్కటి ఆనందాన్ని ఆనందంగా లేస్తాడు. అసలు మనం లేచి ఆ ఫ్రెష్గా లేస్తాం కదా, అసలు ఆనందం అంటే ఆ ఫ్రెష్నెస్ పేరే ఆనందం అంటే. రిఫ్రెష్ అయ్యి లేస్తాం కదా, మరీ పరిపరి మనం అట్లా ఫ్రెష్ అవుతూనే ఉంటాం, రిఫ్రెష్. అందుకని ఇప్పుడు నిద్రలో ఉన్న ఆనందాన్ని మనం గుర్తుపట్టామా, తెలుసుకున్నాం కదా, అంత మాత్రమే కదా. అది తెలియటమే ఆనందం ఒకటి. ఇంకొక మాట, ఇప్పుడు ఆనందాన్ని కోరేది కాదు, ఆనందాన్ని గుర్తుపట్టండి.
గుర్తుపట్టడం పేరే, గ్రహించడం పేరే ధ్యానం అంటే. నేను అంతిమ సత్యం తెలుసుకోవటానికి, పొందటానికి, సత్య సాక్షాత్కారం, అదే సత్య సాక్షాత్కారం ఉన్నా అంతిమ సత్యం తెలుసుకోవడం ఉన్నా ఒకటే, పర్లేదు. 2 మాటలు వాడారు వారు. ఆ తర్వాత దానికోసం నేను ధ్యానం చేస్తున్నా అన్నారు వారు అన్న మాట. ఆ బ్రహ్మజ్ఞాని చెప్పిన ఆ అద్భుతమైన ఉపనిషత్తు వాక్యాలు మనకు అర్థమవుతాయి. ధ్యానించేది, ఆలోచించేది వేరుక. ధ్యానం దేనికోసం చేస్తున్నాం? అంతిమ సత్యం కోసం, ఆత్మసాక్షాత్కారం కోసం కదా. ఇప్పుడు ధ్యానించేది ఎవరు అంటే, ఏదైతే అంతిమ సత్యం ఉందో, ఏదైతే సత్య సాక్షాత్కారం ఉందో అదే అది ఇప్పుడు ఇది ఆలోచన చేస్తుంది. ఇప్పుడు అదే ఆలోచనగా చేస్తున్నది అదే. ఇంకొకటి ఆలోచించేది, అది వేరుగా. ఆలోచించేది ఆలోచించేది ఆలోచన. ఇప్పుడు ఆలోచన ఏంటి? సత్య సాక్షాత్కారం గురించి. ఆలోచించేది ఎవరు? ఆలోచించేది ఎవరు? ఆలోచన ఏమో సత్య సాక్షాత్కారం కోసం, ఆలోచించేది ఎవరో కాదు, సత్యమే ఆలోచన పేరుతో భ్రమలో ఉంది, వేరు కాదు. ఏది ఆలోచిస్తుందో అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటి అంటే, రవి గారు, ఇక్కడి నుంచి వెళ్దాం. ఇప్పుడు చివరి నుంచి వెళితే చక్కగా మనకు బాగా తేలిగ్గా అర్థమైంది. కృష్ణమూర్తి గారు చాలా తేలిగ్గా కాదు, ఇక్కడ శ్రీ రమణ మహర్షుల వారు కూడా దీని పేరే భగవాన్ ఏం చెప్పారు అంటే మనోమూలము అన్నారు. దీన్ని భగవాను వారి మొత్తం మాటల్లో మనోమూలము అన్నారు. దీన్ని శ్రీ కృష్ణమూర్తి గారు చివరిలో నుంచి మనం పైకి వెళదాం. ధ్యానం ఉంచేదే ధ్యానము అంటే అర్థం ఏంటంటే, ఆలోచించేది ఆలోచన, ధ్యానించేది ధ్యానము. ఇది వేరు ప్రక్రియలు కాదు, ఒకటి. ఆ క్రియలో ధ్యానమే ఆలోచన ప్రక్రియలో ఆలోచనాపరుడుగా, ఆలోచించేవాడుగా, ధ్యానపరుడుగా కనపడతాడు. అంటే ధ్యానం అనే ఎరుక ప్రవాహం మనసు అనే ఆలోచనగా మారినప్పుడు దేహంతో కలిసి, ఇది భగవాన్ మాటల్లో చెబుతున్నా, ఆలోచించేవాడు, ధ్యానించేది సరే, బాగా అర్థం చేసుకో. ధ్యానించేది, ఆలోచించేది అయిందే. ఆలోచన దేని గురించి? ధ్యానం గురించి. అర్థమైందా? ఈ ఆలోచన చేస్తుంది ఎవరు? మనసు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనసుని కృష్ణమూర్తి గారి మాటల్లో చెప్పాలన్నా, భగవాన్ వారి మాటల్లో చెప్పాలన్నా, మనసు అంటేనే ఆలోచన. మనసు అంటేనే. ఇక్కడ శ్రీ కృష్ణమూర్తి గారు ఏం చెబుతున్నారంటే, ఈ ఆలోచించేది ఎవరు? మనసేగా. ఈ ఆలోచన దేనికోసం? ధ్యానం కోసమేగా. నిజంగా అది ఎవరో కాదు, ధ్యాన స్వరూపమే. అంటే ఉనికే, అంటే ఎరుకే మనసుగా మారి ధ్యానం కోసం ప్రయత్నిస్తుంది. ఒక చిన్న అపార్థమే అనుకోండి, అయిందా? ఇక్కడ ధ్యానించేది ధ్యానము వేరు కాదు అని ఎందుకు చెబుతున్నారు అంటే, ఒక శ్రీ నిసర్గదత్త మహారాజు అయినా, భగవాన్ అయినా, శ్రీ కృష్ణమూర్తి గారైనా, పెద్దలు జ్ఞానులు ఎవరందరూ కూడా పెద్దలు చెప్పే మాట ఏమిటి అంటే, అంతిమ పరిణామాన్ని నిరూపణ అంటారు. వారు అనుభవించింది, వారు గుర్తుపెట్టింది ఒక మాటలో చెబుతున్నారు. ఇప్పుడు ఏదైతే వెతుకుతుందో, ఇప్పుడు నా మనసేగా వెతికేది, దేనికోసం? ధ్యానం కోసం వెతుకుతుంది కాబట్టి దాని పేరు ఆలోచన. అంటే ధ్యానం అనే ఒక అంతిమ సత్యమని, ఆత్మసాక్షాత్కారం అనే ఒక లక్ష్యము, ఒక గమ్యము పెట్టుకొని ధ్యానం అనే ప్రక్రియగా మారింది. మనసే ఆలోచనగా కదిలి ఒక గమ్యం పేరు పెట్టుకొని అట్లా కదులుతూ ఉంది. దాని పేరే ఆలోచన. అంటే మనసు ఒక భావాన్ని పెట్టుకొని పదే దాంతో కదలటం పేరే ఆలోచన. అంటే మనసు పదే కదలటాన్ని ఆలోచన అన్నారు. మీకు అర్థమవుతుంది వారితో వారు. కానీ అలా మనసు పదే కదలకపోతే దాని పేరే ధ్యానం.
దాని పేరే ఆత్మ సాక్షాత్కారం, దాని పేరే ఆత్మ. ఇక్కడ భగవాన్ రమణ మహర్షులు వారు కూడా శుద్ధ మనసే ఆత్మ అని అనేక పర్యాలు చెప్పారు. శుద్ధ మనసు అంటే పదే పదే ఒక భావం కోసం, ఒక లక్ష్యం కోసం, ఒక గమ్యం కోసం కదలకపోతే అది శుద్ధ మనసు. ఆలోచన అంటే ఏంటి చెప్పండి? ఒక దానికోసం మనసు కదలటమేగా. కదలకపోతే ఆలోచన కాదు. ఆలోచన కాకపోతే అది అదే అవుతుంది. ఆలోచనాపరుడు వేరు కాదంటే ఆలోచనాపరుడు ఎవరు కాదు. ఇక్కడ ఆలోచనాపరుడు ఎప్పుడైంది అంటే ఒక భావం వచ్చినప్పుడు అది ఆలోచన అయింది. ఆ భావం ఉన్నప్పుడు మనసుకి ఆలోచనాపరుడు అని పేరు. ఆ ప్రక్రియకి ఆలోచనాపరుడు అంటే మనసు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక భావంతో కదులుతున్నప్పుడు ఆ ప్రక్రియకి ఆలోచనాపరుడు అని పేరు. ఆలోచన పరుడు అని పేరు. అందుకనే ఇవాళ పొద్దునే మీకు నేను చెప్పాను, ఎరుక మనసును చూస్తే జ్ఞానం, మనసు ఎరుకను చూస్తే ఏకాగ్రత, లేకపోతే ఆలోచన పరుడు, లేకపోతే ధ్యానము. ధ్యానమే భావం చేత ధ్యానిగా మారింది. కానీ ధ్యానంటూ ఒకడు లేడు. మనసే తను తాను గుర్తుపట్టగా పరభావంతో, వేరు భావంతో ఒక లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తుంది, కదులుతుంది. ఆ కదలికకి ధ్యాని అని పేరు. ధ్యాని అనేవాడు ఒకడు లేడు. మీకు అర్థమవుతుందా? ఆలోచనాపరుడు అంటే ధ్యానం చేసేది ఎవరు చేస్తారు? ధ్యానం మనసే ధ్యానం. అయితే అక్కడ ఒక భావం ఉంది, ఒక లక్ష్యం ఉంది. అది లేకపోతే ధ్యానమే. ఇవన్నీ ప్రక్రియలు, అనేక రకాల ప్రక్రియలు. దానికోసం ఒక్కొక్కడు రకరకాల విధానాలు, తప్ప ఉపకారం. ఇక్కడ ఒక జ్ఞాని చెబుతుంది ఏమిటంటే ఏది చేస్తుందో అది అదే, దేనికోసం వెతుకుతుందో అది అదే. ఇక దానికోసం ఏం చేస్తుంది మనసు? దాంట్లో ఒక భావం వచ్చింది, ఒక లక్ష్యం కోసం, సత్య సాక్షాత్కారం, ఆత్మ దర్శనం అనే దానికోసం ఒక భావం, అదే ఆలోచన. దానికోసం ఏం చేస్తుంది? వెతుకుతుంది కదా, అంటే కదులుతుంది కదా. ఆ కదిలినప్పుడు దానికోసం ఏంటి? ఈ వైవిధ్యంలో అనేక మార్గాలు వచ్చినాయి, అనేక రకాల విధానాలు వచ్చినాయి, రకరకాల విధానాలు వచ్చినాయి. అది వెతుకుతుంది అంతే. ఇక అది ఒకసారి కదిలాక ఇది తేలికని, ఇది కష్టమని, ఇది వేరని, ఇది అదే అని ఇక అలా మారుస్తుంది. ఒకవేళ ఇక్కడ రమణ భగవాన్ లేదా శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పింది అర్థం కాకపోతే ఇది కూడా ఒక విధానంలో, ఒక మార్గంలో, ఒక ఆలోచనలో భాగమే అవుతుంది అంతే. రెండు వేరు వేరు ప్రక్రియలు కాదు. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. రెండు అంటే అనేక మంది అనేక విధాలుగా వెతుకుతున్నా వేరువేరుగా కనపడుతున్నాయిగా. కానీ నిజంగా అది ఆలోచన ప్రక్రియనే, ఒకే ఒక ప్రక్రియ. కానీ ఆలోచన అనే ఒకే ఒక ప్రక్రియే. కానీ ఆలోచన అనేది, ఆలోచన అనేది, ఆ లోచకుడు ఆలోచన వేరు కాదు, చూసేవాడు చూడబడేది వేరు కాదు, మనసులో ఉన్న ఆలోచన వేరుగా. ఒక మాట చెబుతాను, నా మనసు బాగలేదు అని ఒక మాట చెబుతున్నాను. సరే, ఏమైంది అని అడుగుతాను. అంటే ఇంట్లో ఏదో కాస్త ఇబ్బంది ఉంది. ఇది ఆలోచన కదా, ఆ ఇబ్బందే. దాన్నేగా మీరు మనసు అంటున్నారు. ఇది వేరు, అది వేరా? ఆ బాధనేగా, ఆలోచనేగా మీరు మనసు అంటున్నారు. అలానే ఇప్పుడు మీరు ధ్యానం అని అంటున్నారు కదా, అది ఆలోచనే కదా, అదేగా మానసు అంటే. మరి అది వేరు, అది వేరా? ముందు తెలియాలి. అందుకనే భగవాన్ ఏమంటారంటే, భగవాన్ మాట కూడా చెప్పుకోవాలి. ఇద్దరు మహాజ్ఞానులు అండి ఈ నవీన యుగంలో, ఇప్పుడు ఈ కాలంలో మన అదృష్టం కొద్దీ వచ్చిన సద్గురు శివానంద భగవానులు వారు, వారి కృపతో చెబుతున్న మాట కాబట్టి వారు కూడా ఓ పరబ్రహ్మ స్వరూపులే. వీళ్ళందరూ పరబ్రహ్మ జ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు. చెప్పినంత ఒకటి. ఇక్కడ శ్రీ భగవాన్ చెప్పేది కూడా ఒకటి, నన్ను నేను తెలుసుకుంటే జ్ఞానం, నన్ను నేను తాత్కాలికంగా పోగొట్టుకుంటే అది ఏకాగ్రత. అదే జరుగుతుంది పుస్తకం చదివేటప్పుడు, ఒక సినిమా చూసేటప్పుడు, ఒక ధ్యానం చేసేటప్పుడు, ధ్యాన ప్రయత్నంలో. మరి ఏదన్నా సరే మీకు శ్రద్ధ కలిగి
అందులో మనసు లయమైనప్పుడు తాత్కాలికంగా మనసు ఆ నేనును పోగొట్టు. నేను అంటే ఏం లేదు, నేను అంటే ఏం లేదు. మనసు నేను అంటే ఆ వెతుకుతున్న ఆలోచన ఏది ఉందో, వెతికేవాడు ఉన్నాడే, వెతికేవాడు వెతికేది. అక్కడ ఏమవుతుంది, చిన్నది ఒక రహస్యం చెబుతా, యోగ రహస్యం. మనసు ఒక విషయాన్ని వెతికేటప్పుడు నేను వెతుకుతున్నా అని చెబుతుంది. ఆ వెతికే ప్రయత్నంలో మనసు అందులో లయమైనప్పుడు శ్రద్ధతో వెతుకుతున్నట్టు తాను వెతుకుతున్న విషయాన్ని మర్చిపోతుంది. అదే నేను పోవటం. నేను తాత్కాలికంగా ఏకాగ్రతతో పోగొట్టుకుంటే అది ఏకాగ్రత, లేకపోతే ధ్యాన ప్రయత్నం మాత్రం. ఒకవేళ నేనుని అంటే వెతుకుతున్నది వెతకబడేది, ఆలోచన చేసేది ఆలోచన, ధ్యానము ఒకటే అని మీరు ఎరిగితే దాన్ని జ్ఞానము అని పెద్దలు చెబుతారు. అంటే ఒకదానికి పెట్టే పేర్లు వేరువేరుగా అంటున్నారు శ్రీకృష్ణమూర్తి గారు, కానీ అది ఒకే ఒక ప్రక్రియ మాత్రమే. ఎంతకి ఏదన్నా జరగాల్సిందే అంటే ఒక భావం రావాలి, దానికోసం మనసు పదే పదే కదిలితే దానికి ఆలోచన అని పేరు. కదలకపోతే తను తాను పోగొట్టుకుంటుంది. తను తాను పోగొట్టుకోవటం అంటే మీకు అర్థమైందా? పోగొట్టుకోవటం కాదు కావాల్సింది, తను తాను పోగొట్టుకోవటం నిద్రలో జరుగుతుంది. మీరు గాఢంగా ఏకాగ్రంగా దేనన్నా చేస్తున్నప్పుడు, శ్రద్ధతో చేసేటప్పుడు పోతుంది. పరిసరాలు చూసేటప్పుడు, ప్రకృతిని చూసేటప్పుడు తాత్కాలికంగా పోతుంది. కానీ మీరు దానిలో ఉన్న ఆ అభేద స్థితి పెద్దలు వాడే మాట, గురువు గారు చెబుతారు ఈ మాట. మనసు నుంచి కలిగిన భేద స్థితిని అర్థం చేసుకుంటే వచ్చే అభేద స్థితే జ్ఞానం. అంటే అభేద స్థితే పూర్ణ ధ్యానం. మనసుకి తనలో కలిగిన, అంటే ఆలోచనకి ఆలోచనపరుడికి ఒక భేదం, ధ్యానానికి ఒక భేదం, మంత్రానికి మనసుకు ఒక భేదం ఉంది అని అనుకున్నంతకాలం అక్కడ నేనున్నట్టే. అది ఒకవేళ శ్రద్ధతో కుదిరితే, ఏకాగ్రత కుదిరితే మనోలయం. ఒకవేళ అదేమో అర్థమైతే, ఆ అభేద స్థితి కలిగితే అది మనోనాశనము, దాన్నే జ్ఞానము అని శ్రీకృష్ణమూర్తి గారు ఇక్కడ అన్ని స్థాయిల్ని. ముందు ఆలోచన అంటే అక్కడ ఏముంది అని కాదు, మనసులో ఏముంది అని కాదు, ఎందుకు కదిలింది, ఎటు కదిలింది అని కాదు. కదలిక చూస్తున్నావా లేదా, నువ్వు ముందు వెనక్కి కదులుతున్నావా, అటుపక్క ఇటుపక్క కదులుతున్నావా, పైకి కిందకి కదులుతున్నావు కాదు, కదలిక ఉందా లేదా. కదలని అల్లుతుంది, కదలంలో తాను ఒకటై అల్లుకుపోతుంది. తాత్కాలికంగా మర్చిపోతే ధ్యానము అనే పేరు పెడతారు, దానికి మనోలయం అని పేరు. కానీ అది ఒకటే ప్రక్రియ అని మీకు అర్థమైతే, అది దేనికి కదులుతుందో అది ఏదో అది అని దానికి అర్థమైతే దానికి జ్ఞానం అని పేరు. ఒకటే ప్రక్రియ అని శ్రీకృష్ణమూర్తి గారు అద్భుతంగా చెప్పారు ధ్యానానికి. అది ఏకాంతము అంటే మనసు యొక్క కదలిక ఏ భావం కోసం కానీ, అక్కడ ఏది ఉందని కాదు, అక్కడ ధ్యానం కోసమా, దేవుడు కోసమా, నీ కోసమా, ఒక లాభం కోసమా, ఒక ప్రక్రియ కోసమా, దేనికోసమని కాదు. ఇక్కడ ఒక చిత్రమైంది శ్రీ కృష్ణమూర్తి గారి మాటల్లో చెప్పాలి అంటే, మనసు కదులుతుంది కదా, కదిలేటప్పుడు కదలికలు ఏదన్నా ఉండనివ్వండి, ఎంత ఉత్కృష్టమైన ఆలోచన ఉండనివ్వండి, ఎంత నికృష్టమైన ఆలోచన ఉండనివ్వండి, దేనివైపన్నా కదలనివ్వండి, అది కాదు ఇక్కడ. అది జీవనమే లేదా మనోలయమే, అది కాదు. మనసు కదిలింది కదా, మనసు దేనికోసం కదిలిందో అది ఒకటే అని తెలిసిన తర్వాత, అది తెలిస్తే రవి గారు శాశ్వతంగా కదలిక లేనట్టు దానికి ఏకాంతము అని పేరు. ఏకాంతం అనే మాట ఆలోచించకపోవటం కాదు, దేనికి ఆలోచిస్తున్నాడో, ఏది ఆలోచిస్తుందో, దేనికోసం ఆలోచింపబడుతుందో, ఇదంతా ఒక ప్రక్రియ అని మీకు అర్థమైన రోజున, ఇప్పుడు ఉదాహరణకి నా కన్ను ఇటు తిరిగింది, కదులుతుంది నా దృష్టి అలానే ఉంది, కానీ కదిలింది కన్నే. ఇదంతా ఒక ప్రక్రియ కదా. కన్ను కదిలింది అంటూ దృష్టి మారింది ఏమిటి అంట, దృష్టి మారింది అన్న దృష్టి మారలేదు. వ్యావహారికంగా దృష్టి మారింది అంటారే కానీ దృష్టిలో ఏ మార్పు లేదు, దాన్ని ఏం మార్చలేరు, ఎప్పటికీ మార్చలేరు. ఈ సత్యం తెలియాలి రవిగా. ఈ సత్యం తెలిసిన రోజున
దానికి ఏకాంతం అని పేరు. ఏకాంతం అనే మాట నేను పోవటం అంటే అర్థం ఏంటి అంటే ఆలోచించేది వేరు కాదు అనే ప్రక్రియ యొక్క భావం తెలిసిన రోజున, దాని తాత్పర్యం తెలిసిన రోజున దానికి ఏకాంతం అని పేరు. ఆలోచన పోవటం పేరు కాదు, ఆలోచన ఆపటం పేరు కూడా కాదు. ఆలోచించేది ఆలోచన ఒకే ఒక ప్రక్రియ అని మీకు అవగాహన అయిన రోజున దానికి భగవాన్ రమణ మహర్షుల వారి మాటల్లో మనోనాశనం అని, లేదా మనోమూలానికి అనుకోవటం అని, లేదా మనసే లేదని తెలియటం, ఇవన్నీ కూడా వారి మాటల్లో. వీరి మాటల్లో దానికి ఏకాంతం అని, భగవాన్ మాటల్లో కూడా ఏకాంతమే. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుల వారి మాటల్లో దానికే నిర్లిప్తత అని, దానికే వైరాగ్యము అని, దానికే భక్తి అని, దానికే జ్ఞానము అని వారి మాటల్లో పేర్లు. సరే, ఏకాంతము అంటే నిశ్శబ్దంగా అంటే ఏ ఆలోచన లేకుండా ఉండటం కాదు. మీరు దేనికి ఆలోచిస్తున్నారో ఆ రెండు ఒకటే అని. ఎలా మీరు కావాలంటే చూడండి, ఒక చెట్టుని అలా చూడండి. చూసేటప్పుడు అందుకే చెబుతాను నేను, ఒక రహస్యం చెబుతాను చూడండి. మన లోపల శబ్దము, కాంతి అని ఉంది. కాంతి దృశ్యాన్ని సృష్టిస్తుంది, శబ్దము దృశ్యమైన ఎరుకని కలిగిస్తుంది. ఇది యోగ రహస్యం. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తాను కదా, మీరు అనే అదృశ్యము కాంతి యొక్క లక్షణం. రవి గారు కదా, మనిషి కదా, చెట్టు కదా అన్న ఆలోచన వస్తుంది, ఒక భావం వస్తుంది, అన్న ఒక పదం వస్తుంది, అన్న ఒక మాట వస్తుంది. ఆ మాటకే శబ్దము అని. ఈ రెండే సృష్టి, ఈ రెండేనే అనుభవము అంటారు. ఇదే శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆయన మంత్రసిద్ధి. అంటే ఆంజనేయ స్వామి మంత్రసిద్ధి అంటే శబ్దకాంతులలో అభేద స్థితి ఉంది అని మీరు నిశితంగా గుర్తించే రోజున, అవగాహన చేసుకున్న రోజున అది హనుమదోపాసన పూర్తయిపోతుంది. అది హం హనుమతే నమః, అది ఆంజనేయ స్వామి బీజాక్షరం. హం అంటే ఏం లేదు. మీరు నాకు ఎటు తెలుస్తున్నారు రవి గారని, ఒకటి మీరుండాలి, మీరున్నట్టు ఫస్ట్ తెలియాలి, అది ఎరుక, అది కాంతి. రెండోది మీరున్నట్టు నాకు తెలియాలంటే నేను చిన్న స్మరణ చేసుకోవాలి, నాలో నేను అనుకోవాలి, ఒక శబ్దం రావాలి. అంటే శబ్దకాంతులు కలయటం, ఇదే ఓంకారం అంటే. ఈ ప్రక్రియ పేరే హనుమంతుడు అని పేరు. ఇదే అక్షర పరబ్రహ్మ జ్ఞానమ యోగం. అక్షర పరబ్రహ్మ యోగమే ఏకాంతము అంటే మీకు అర్థమైంది. నిశ్శబ్దంగా చేయబడి ఉంటాం కాదు అంటే ఆలోచనలు ఆపటము, ఆలోచనల నుంచి పారిపోవటము, ఆలోచనల తుక్కి పట్టడము, లేదా కేవలం నిద్రపోవటము, లేదా కొన్ని వేల సంవత్సరాలు దాని నుంచి అలా పక్కకు వెళ్ళిపోవటం, సమాధి స్థితి, అది ఏది కాదు. ఆలోచన అంటే అర్థం ఏంటంటే మనసు దేనికోసమై కదిలిందో దాని లక్ష్యం వచ్చాక ఏమంటాం, లక్ష్య సిద్ధి. ఇదంతా ఒకటే ప్రక్రియ అని మనసుకు అర్థం అవటం పేరు ఏకాంతం. మీకు ఏకాంతం అంటే అర్థమైంది అదే కాదు. మనసు దేనికి వెతుకుతుందో అది అదే అని మీకు అర్థమైన రోజున ఏం చేస్తే అట్లా ఉన్నట్ట పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి యోగ వాసిష్టంలో చెబుతారు. ఎలా ఉన్నానంటే అలలు కూడిన సముద్రంతో ఉన్నట్టుగా ప్రశాంత. ఏమిటి ప్రశాంతత? అలలు ఉన్నాయి, సముద్రం ఉంది, ఏం మాట్లాడినవి. అది కదా ఆంజనేయ స్వామి కూడా అలా రాముడి పక్కన అంత మహత్కార్యంలో ఉండి కూడా ఏకాంతంలో ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఏకాంతి అంటే సీత అమ్మవారు అలా ఉన్నారు. మనసు అయిన సీత ఎలా ఉంది అంటే అలా కాదు, సీతారాములు ఎవరో కాదులే గారు. ఇదే అక్షర పరబ్రహ్మ జ్ఞానం అంటే ఏకాంతులు. వాళ్ళంతా జ్ఞానులు, ఏకాంతే. సద్గురు శివానంద భగవాన్ వారు చెప్పిన నిర్లిప్తత, మౌనము, వైరాగ్యము, తటస్థ స్థితి, ఈ గురువు గారు వాడిన వేదాంత పరిభాషలోనే మనం వాడుక భాషలో చిన్న చిన్న మాటలు. వైరాగ్యం అంటే మనం అంటాం, నేను నా భార్యతో వద్దు, నా పిల్లలు వద్దు, నాకు అది వద్దు, నాకు ఇది వద్దు. ఇది కాదండి, అది ఇది అంటే భగవాన్ మాటల్లో ఒక రకంగా చెప్పాలి. మన వేదాంత పరిభాషలో ఆదిశంకర్లు వారి మాటల్లో చెప్పాలంటే త్రిపుటి అనే ఒక స్థితి ఒకటి ఉందే, ద్రష్టాదృక్కు దృశ్యం అనేది ఉందో, ఈ మూడు ఒకటే పరిణామం అని తెలియటమే ఇది ఏకాంతం అంటే. ద్రష్టాదృక్కు దృశ్యం అనే త్రిపుటి ఒకదాని ప్రక్రియ అని తెలియటం పేరే సాక్షిత్వం అన్న
ఏకాంతం అన్న వేరు కాదు రవి గారు. ఎప్పుడు మీ మనసు ఆగుతుంది? ఏకాంతం అంటే, జ్ఞానం అంటే ఒకటే తెలిసిన నేను వెతికేది దేనికో, నా ధ్యానమే నేను వెతుకుతున్నది ఒకటే అని తెలిసిన రోజున మీరు వెతకరు కదా. మీకు అర్థమైందా రవి గారు? మీకు తెలిసిన రోజున వెతకరు కదా. చిన్నపిల్లల్ని ఆ, మన మన నిత్య జీవితంలో ముక్కు లాక్కున్నా అంటారు, ఏవో ఏడుస్తాడు. వాడికి ఒక రోజున ముక్కేమిటి తనేమిటి అర్థమైన రోజున వీళ్ళు లాక్కున్నానన్నా లేదన్నా పోయిందని అనుకున్నా నిద్రపోయి లేచిన ఏ పరిస్థితుల్లోనూ అతని బాధ పీడించదు ఏకాంతం అంటే. నీ ముక్కు పోయింది అంటారు, ఏడుస్తాడు డబ్బోదీపో. వాళ్ళ అమ్మ దగ్గర పోయి ఏడుస్తాడు, పోలేదు నాన్న అన్నవాడు. అప్పుడు ఎవరన్నా, అందుకని గురువు అంటే అది. ఎవరి మీదైతే మీకు గురి ఉందో విశ్వాసం ఉందో వాళ్ళ బాధ మటుకు తాత్కాలికంగా బాధపోతుంది. దాని బుద్ధితో వివేకంతో ఎరిగిన రోజున శాశ్వతంగా పోతుంది. అది మనోనాశనం. ఇది తాత్కాలిక మనోలయం. ఆ తల్లి చెప్పింది అనుకోండి, ధైర్యంగా ఏడుపు అంటాడు. మళ్ళీ ఎవరన్నా అంటే మళ్ళీ ఏడుస్తాడు. మా మామయ్య ఉన్నారు హైదరాబాద్లో, వాళ్ళ అమ్మాయిల్ని ఎవరు అన్నారని క్లాస్మేట్స్ చిన్నపిల్లలు అంటే నేను కొట్టానని చెప్పి అన్నట్టు. సరే వీళ్ళు వెళ్ళి ఈ వాళ్ళ ఫ్రెండ్తో మా నాన్న నిన్ను కొట్టేట్లా అన్న, ఒకటే ఏడుపు. వాళ్ళ టీచర్లు ఆపి వాళ్ళు ఆపి వీళ్ళు ఆపి నాన్న గందరగోళం చేసి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో చెబితే నిన్నెవరు కొట్టలేదు కదా అంటే తాత్కాలికంగా అది మనోలయం. కానీ పెద్ద అయిన తర్వాత కొడితే దెబ్బలు తగలాలి, కొట్టడానికి వాళ్ళు ఉండాలి, తన్నులు తినడానికి నాకు అనుభవం అయి ఉండాలి, ఇదంతా లేదు కదా అని తనకి తాను వివేకంతో అర్థమైన రోజున అది మనోనాశనం. అలా ఏకాంతం అనే మాట, జ్ఞానం అనే మాట మీకు అర్థమైందా? జ్ఞానానికి మనోలయానికి మనోనాశనానికి ఆ తేడా అది. ఏకాంతంగా ఉన్నదాని అంటే ఎంత అద్భుతంగా చెబుతున్నారు కృష్ణమూర్తి గారి పదప్రయోగం. కాలరహితమైంది జ్ఞానం అంటే, కాలరహితమైంది ధ్యానం అంటే, కాలరహితమైంది దైవము అంటే. దైవం అన్నది కాలరహితమైంది, ధ్యానం అన్నది కాలరహితమైంది. మళ్ళా మీకు కాలం అనే మాటకు ఒక మాట ఉంది చెబుతా. కాలము అంటే ఇందాక ఏకాంతం మనం. ఇప్పుడు మీకు చూడండి, ఇందాక పిల్లాడు మొక్కుపోయింది అనగానే ఏడుస్తున్నాడే, మళ్ళా పోతే మళ్ళా గుర్తొస్తే అది కాలం ఉంది. వాడికి ఎవరో ఒకళ్ళు సముదాయించాలి, వాడికి విశ్వాసం ఉన్న వాళ్ళు, వాడికి భరోసా కలిగించిన వాళ్ళు ఎవరు. కానీ వాడికి అర్థమైన రోజున కాలరహితమైంది అది. అట్లానే ధ్యానం అనేది కాలరహితమై. కాలము అంటే రవి గారు మీకు చెబుతా ఒక అద్భుతమైన యోగ రహస్యం గురుదేవులు చెప్పింది. దేహాత్మ భావన పోతే కాలరహితమైంది వస్తుంది. దేహ భావన పోతే కాలరహితమైంది వస్తుంది. చిట్టచూదిగా జీవభావం పోతే వచ్చేది కాదు. అదే చిట్టచూదిగా ఏకాంతం లభించిన తర్వాత అంటే ద్రష్టా దృక్కు దృశ్యము, లేదా ఆలోచించేవాడు ఆలోచన, లేదా మనసు దేనికి వెతుకుతుందో అది ఒకటే అని తెలియటం పేరే కాలరహితమైనది. ఇది ధ్యానం అంటే. ఇంకే ఆలోచన ఉండకూడదు, దేనికోసం ఉండకూడదు, దీనికై ఉండకూడదు, దాని పేరే కాలరహితమైనది. ఇక్కడ ఏదున్నా కాలమే. ఏ ఆలోచన ఉన్నా అది ఎంత గొప్పదైనా, అది ఎవరన్నా ఏ పేరు పెట్టారు కాదు, అక్కడ ఎవరున్నారు కాదు, ఏది ఉంది కాదు, ఏదున్నా సరే కాలమే. కాలము అంటే దృశ్యమైన, ప్రపంచమైన, భావమైన, అనుభవమైన, అనుభూతి అయినా ఉంటే అది కాలమే. అనుభూతి ఉండకూడదు, అనుభవం ఉండకూడదు, దీనికి సంబంధించిన దృశ్య జ్ఞానమైన దేహం ఉండకూడదు, లేదా దీనికి కారణమైన ప్రపంచం కూడా మనసులో ఉండకూడదు. ఉండకూడదు అంటే ఇది వేరు కాదని తెలియటం. కానీ ఉండకుండా ఎక్కడికి పోతుందో నాకు తెలిస్తే, ఇప్పుడు నా జ్ఞానం వచ్చింది మీరు లేరా నాకు ఎదురుగా, మీ జ్ఞానం వచ్చింది నేను వెళ్ళినా, అది కాదు, వేరు కాదు అని తెలియటం. వేరు కాదు అని తెలియటమే ఏకాంతము, వేరు కాదని తెలియటమే పరబ్రహ్మ జ్ఞానము. వేరు కాదు, వేరు భావము, ద్వైత భావము, ద్వయీభావము, భేదభావం. వేరు అంటేనే భేదము. అద్భుతంగా చెప్పారు. ఏకాంతం, ఆనందం అంటే ఏకాంతం. ఇప్పుడు మీకు ఆనందం అంటే అర్థమైందే. నిద్రలో జరిగేది ఏంటి? ఆనందం అంటే అది ఉన్నదా మీరు తెచ్చుకుందా చెప్పండి? నిద్రలో నిద్రపోయి తెచ్చుకుంటారండి, తెచ్చుకోవడానికి నిద్రపోతారు. అసలు ఏ ప్రక్రియ లేదు. అట్లంటే పిల్లలు కూడా పోతున్నారు, పిచ్చివాడు కూడా పోతున్నాడు, పశుపక్షాదులు కూడా పోతున్నాయి. అక్కడ భావం కోసమే పోవట్లే, ఒక ఉద్దేశం కోసం పోవట్లే. ఆ సహజ ప్రక్రియలో ఇది అర్థమైన రోజు అంటే ఇక్కడ ఒకటి రవి గారు, నిద్రలో ఆనందం ఉందా? లేచాక చెబుతున్నాం కదా,
అది ఏకాంతమేగా. ఇప్పుడు మనం మామూలుగా పదాల నుంచి అర్థం చేసుకున్నాం. ఇది మీకు నిజంగా మనసులో ఎటువంటి దానికి స్థానం లేదు, అది అది ఒకటే అని మీకు తెలిసిన రోజున నిద్రలో ఏదైతే ఆనందం పొందుతున్నారో అది జాగృత అవస్థలో పొందుతారు. అది ఆనందం ఎప్పుడు ఉంది, అందరిది, అది అందరి వాడేలే. గోవిందుడు అందరి వాడేలే. గురుదేవులు చెప్పారు గోవిందుడు అంటే, గో అంటే పాపాలు అని, విందుడు పోగొట్టేవాడు, పాపాలు పాపం ఏమిటో తెలుసా అండి? భేదభావమే. గోవిందుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మొదటి పాపం ఏమిటంటే నువ్వు వేరు నేను వేరు అనుకోవటం. కేవలం భగవంతునే కాదు, నువ్వు నేను వేరు అనుకోవటం. మనుషుల్లో నువ్వు నేను వేరు, ప్రపంచాన్ని, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ మూటి విషయాల్లో ఉండే వేరు భావమే పోగొట్టేవాడే గోవిందుడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మకు అనేక అనేక ప్రణామాలు. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పాదాలకు నమస్కృతం. ఓం నమో భగవతే శివానందాయ. భారత్ మాతాకు జై.